కాని సత్యం సినిమాసులో చదువుకోటానికి తగినంత సమయం దొరికేది కాదు. అందులోనే కుటుంబాన్ని నెట్టుకురావాలి. అందులో అలాగే కంటిన్యూ అయితే తాను అనుకున్నది సాధించలేను అని అర్థం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఐఏఎస్ పరీక్షలు చెన్నైలోనే జరుగుతాయి. ప్రతిసారి చెన్నై వెళ్లి రావటానికి డబ్బులు సరిపోక అక్కడే ఉండి చదువుతూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకొని ఇంట్లో ఐఏఎస్ సాధించాకే తిరిగి ఇంటికి వస్తానని చెప్పి చెన్నైలో దిగాడు జై గణేష్. చెన్నైలోని అన్నానగర్లో ఐఏఎస్ కోచింగ్ కోసం ప్రభుత్వం నిర్వహించే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశం పొందాడు. కానీ 600 మెస్ బిల్లులు మరియు ప్రయాణ ఖర్చులతో సహా తన నెలవారీ ఖర్చుల కోసం జై గణేష్ ఓ హోటల్లో వెయిటర్ గా చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన గణేష్ వెయిటర్ గా పనిచేయటానికి ఏమాత్రం నామోషిగా ఫీల్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని సంకల్పానికి అదే ఆద్యం. వెయిటర్ గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఇటు సివిల్స్ కోసం ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు. హోటల్కి వచ్చిన ఎంతో మంది కస్టమర్లు అతన్ని వివిధ కారణాల వల్ల తిడుతూ ఉండేవారు. కానీ జై గణేష్ మాత్రం వాటిని అస్సలు లెక్క చేయలేదు. తన టార్గెట్ అంతా సివిల్స్ ఐఏఎస్ మాత్రమే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.